కూలగొట్టాల్సిన ప్రభుత్వాలేమో ఇండ్లు కూలుస్తాయి. అసలు ఇక్కడ వెలుగుమట్లకు సంబంధించినటువంటి అసలు ఒరిజినల్ పాయింట్ ఏంది, అసలు ఏం జరిగింది అనేది చాలా ఇంకొంచెం క్లారిటీగా నిన్న పోవడం జరిగింది. నిన్న పోయినటువంటి సందర్భంలో ఇంకా కొంత క్లారిటీ వచ్చింది. అక్కడ ఆ క్లారిటీ మరి ప్రభుత్వం మిస్ అయిందా, ఎవరు మిస్ అయ్యారు అనేది చూడాలి. కానీ భూములు ఎక్కడివి? భూదాన్ భూములు 1950లో ఏర్పడ్డ భూదాన్ యజ్ఞ భూములు, భూదాన్ బోర్డు, భూదాన్ బోర్డు అనుకోరాదు, భూదాన్ బోర్డు భూములు. అసలు ఇది ఏర్పడడానికి పర్పస్ ఏంది, భూములు దేని అనేది ఒకసారి ఆలోచన చేస్తే ఇవి ప్రభుత్వ భూములు కాదు. ఫస్ట్ ఇది క్లియర్. ఇవి ప్రభుత్వ భూములు కాదు, ప్రభుత్వానికి వీటిపైన యాజమాన్య హక్కు లేదు. ఇది 1950లో ఏర్పడినటువంటి భూదాన్ బోర్డుకు సంబంధించినటువంటి సెక్షన్ 14లో పేర్కొనబడినటువంటి అంశం. సెక్షన్ 14లో ఉంది. ఈ భూములకు ప్రభుత్వం యజమాని కాదు. దీనికి కస్టోడియన్గా భూదాన్ యజ్ఞ బోర్డు ఉంటుంది. ఇది సెక్షన్ 14లో 1950 యాక్ట్లో క్లియర్గా మెన్షన్ చేసినటువంటి అంశం. ఇందులో ప్రభుత్వానికి భూములకు సంబంధం లేదు. మరి ఇక్కడ ఖమ్మంలో ఉన్న 31 ఎకరాల భూమి, 22 ఎకరాలు ఉండేట 31 ఎకరాలకు వచ్చింది. ఈ 31 ఎకరాలు తెచ్చారు. 31 ఎకరాల భూమి కంప్లీట్ గా భూదాన్ భూమి. ఇది భూదాన్ భూమి కంప్లీట్ గా. ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చింది భూదాన్ బోర్డుకు అనంటే అప్పుడున్నటువంటి నిజాం రాజు కానీ లేకపోతే ఇతర భూస్వాములు కానీ భూదాన్ బోర్డుకు దానం చేసినటువంటి భూమి. ఈ భూమి పైన ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదు. కానీ ప్రభుత్వం ఏం చేసింది, ఈ 31 ఎకరాల్లోంచి 10 ఎకరాలు కేజీబీవి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి ఇందులోంచి ఇచ్చేసింది. అసలు హక్కు లేనటువంటి ప్రభుత్వమే. ప్రభుత్వానికి ఎప్పుడు హక్కు వస్తుంది అనేది కూడా చెప్తా. అయితే ఇచ్చేసింది. ఈ మిగిలినటువంటి 21 ఎకరాల్లో పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్తుంది అయితే 62 ఎకరాలు, కానీ 31 ఎకరాలు ఇక్కడ మనకు లెక్కకు వస్తుంది. అయితే అసలు భూదాన్ భూమి మొదటి దానికి ఉన్నటువంటి గుణం ఏంది, ఈ భూమి లేనటువంటి పేదలకు ఉపయోగపడాలనేది ఈ భూమి యజ్ఞం, ఈ భూదాన్ యజ్ఞ భూమికి సంబంధించినటువంటి మెయిన్ మోటో. దానం చేసిన ఉద్దేశం కూడా అదే. ఇప్పుడు సపోజ్ ఈయన భూదానం చేసిండు, నేను పేదవాడిని, ఆ భూమి నాకు దక్కాలి. కానీ 3వ పర్సన్ అయిన ప్రభుత్వానికి కాదు. ఒకవేళ ప్రభుత్వం తీసుకోవాలనుకుంటే ల్యాండ్ యాక్విజిషన్ యాక్ట్ కింద భూదాన్ యజ్ఞ బోర్డుకు డబ్బులు కట్టి తీసుకోవాలా. ఇది క్లియర్. కానీ ఆ భూమి పైన ఎలాంటి హక్కు లేనటువంటి ప్రభుత్వం అక్రమంగా ఆ భూములను కూల్చేసింది. కాబట్టి ఆ భూమి ప్రభుత్వాన్ని కాదని నేను వాదిస్తా ఉన్నా. ప్రభుత్వాన్ని కాని భూమి అటువంటి ప్రభుత్వం ఎట్లా స్వాధీనం చేసుకుంటుంది? ఈ మాయాజాలం అంతా బయటికి రావాలా. అక్కడ భూమి క్లియర్గా పేదలకు దక్కాల్సిన భూమి, ప్రభుత్వానికి రైట్ లేదు. ఉంటే భూదాన్ యజ్ఞ బోర్డుకు వర్సెస్ ప్రజలకు. నిజంగా భూదాన్ భూములను పేదవాళ్ళు కబ్జాలు పెట్టుకొని బ్రతికితే అది భూదాన్ భూమి అని చెప్పి భూదాన్ యజ్ఞ బోర్డు కోర్టుకు పోయి మా భూమిని ఆక్రమించారని చెప్పి వాళ్ళు కేసేయాలి. కానీ ప్రభుత్వం కేసేసి ప్రజల దగ్గర నుంచి ఆ భూమి లాక్కుంది. మధ్యలో భూదాన్ బోర్డుతో సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంది. ఇగో ఇది అసలైనటువంటి పొరపాటు అన్నట్టు. భూదాన్ భూములకు సంబంధించి ట్రస్టీగా కస్టోడియన్గా భూదాన్ యజ్ఞ బోర్డు ఉంది. ఆ భూదాన్ యజ్ఞ బోర్డుకు సంబంధించినటువంటి భూముల్లో పేదవాళ్ళు ఒకవేళ ఉంటే, అక్రమంగా ఉంటే భూదాన్ యజ్ఞ బోర్డు వర్సెస్ పేదవాళ్ళ మధ్య జరగాలి ఆ యుద్ధం. కానీ భూదాన్ యజ్ఞ బోర్డుకు ఏ ఇబ్బంది లేదు అక్కడ ఉండడానికి, ఈ ప్రజలకే ఇబ్బంది లేదు.
దీంతో సంబంధం లేనటువంటి ప్రభుత్వానికి ఏం ఇంట్రెస్ట్ అని అంటే నాకు అర్థమైన కాడికి అక్కడ ఖమ్మం జాయింట్ కలెక్టర్గా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి ఈ తతంగం అంతా నడిపిస్తా ఉన్నాడు. ఆ భూములను అక్కడ కొల్లగొట్టేటువంటి ప్రయత్నంలో ఉన్నారు ఒక ముఠా అనేది అర్థమవుతా ఉంది. సో అందులో మంత్రులు ఉన్నారని చెప్పి ఇంకోరు ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు, కానీ అది నిర్ధారణ కాలేదు. కానీ రెవెన్యూ జేసీ జాయింట్ కలెక్టర్ మాత్రం పక్కా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనేది అక్కడ ప్రజల ఆరోపణ. ఆ భూములు కలెక్టరేట్కు పక్కనే, కలెక్టరేట్ నుంచి పక్కకు కనిపిస్తాయి. ఆ భూముల పైన అత్యంత కీలకమైనటువంటి ఆ భూముల పైన కొంతమంది రాజకీయ నాయకుల కన్నుబడ్డది. ఆ కన్నుబడ్డది కాబట్టే ఈ జాయింట్ కలెక్టర్ జేసీ శ్రీనివాసరెడ్డి ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు అనేది అక్కడ ప్రజలు చేస్తున్నటువంటి ఆరోపణ. చుట్టుపక్కల పెద్ద పెద్ద వెంచర్లు, పెద్ద పెద్ద విల్లాలు, ఇక్కడదేమో ఇక్కడ కలెక్టరేటు. మీకు సంబంధం లేని భూములకు మీరు ఎట్లా పోతారా? ప్రభుత్వమే ఆక్రమణకు పోయినట్టు కదా. ఇప్పుడు ప్రభుత్వమే ఆక్రమణకు పోయినట్టు క్లియర్గా 2023 రిట్ పిటిషన్లో హైకోర్టు తీర్పు ఏమని ఇచ్చిందంటే, తహసీల్దార్ గారు, అప్పుడున్నటువంటి తహసీల్దార్ శ్రీనివాస్ గారు కోర్టుకు కోర్టులో కౌంటర్ వేసింది. ఏమని? ఆ భూముల్ని ఆక్రమించినారు అంటే నీకేం హక్కు ఉంది, నీకు సంబంధం లేదు కదా అన్నది కోర్టు. ఓకే, నీకు సంబంధం లేదు కదా, అది భూదానికి సంబంధించింది కదా, నువ్వెందుకు వచ్చినావు, ఇన్వాల్వ్ అయినావు అని చెప్పి కోర్టు అప్పుడే చెప్పి స్టే ఆర్డర్ ఇచ్చింది. మరి ఎవరిని మేనేజ్ చేసిరో ఏం చేసిరో తెలియదు, కానీ మొత్తానికైతే ఆ భూములను పేదవాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడానికి ఒక పెద్ద మాయాజాలం అయితే జరిగింది. మీరు భూదాని యజ్ఞ బోర్డుకు సంబంధించినటువంటి చూడండి, ఆ చట్టం చూస్తే ఆ చట్టంలో ఇది క్లియర్గా ఉంటుంది. మరి ప్రజల్ని తప్పుదో పట్టించిన వాళ్ళు ఎవరు, లేకపోతే ఈ ప్రభుత్వం ఎందుకు మోసం చేస్తూ ఉందని తేలాల్సినటువంటి అంశం. ఇక్కడ ఈ భూముల్ని పేదవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవడానికి సిద్ధంగా లేరు. అసలు ఇక్కడే కదా గీడనే ఏది మహేశ్వరం దగ్గర నాగారం అనే విలేజ్లో ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు భూదాన్ భూమి కబ్జా పెట్టారు. చూసుకోగా భూదాన్ బోర్డు భూమి కబ్జా పెట్టారు. మరి ఆడికి పోలే, ఇక జేసీబీ పోలే, బుల్డోజర్ పోలే, కూల్చలే. ఇక్కడ మాత్రం వీళ్ళకి సంబంధం, అసలు వీళ్ళకే సంబంధం భూదాన్ బోర్డు కదా పంచాయతీ. భూదాన్ బోర్డు పంచాయతీ ప్రభుత్వం ఎట్లా టేక్ ఓవర్ చేసింది, ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినోడెవడు, అయ్యా మాతో అయితలేదు మీరు ఇన్వాల్వ్ అని చెప్పినోడెవడు, 2 ప్రైవేట్ సంస్థల భూముల్లోకి మీరెట్లా చొరబడ్డారు? ఇది ప్రభుత్వ భూమిగా దాంట్లోంచి 10 ఎకరాలు తీసి కేజీబీవీకి ఎట్లా ఇచ్చారు? ఒకవేళ ఇస్తే భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం భూదాన్ బోర్డుకు చెల్లించిరా? ఇది తేలాల్సినటువంటి అంశం. సో ఇక్కడ 31 ఎకరాల పైన, 31 అంటే ఇప్పుడు 21 మిగిలింది. ఈ 21 ఎకరాల పైన ఇప్పుడు వాళ్ళ కన్ను పడ్డది. భూములు చాలా ఉన్నాయి, వాటిని వదిలేసి దీని తెర వస్తూ ఉన్నారంటే చాలా క్లియర్గా దాన్ని ఏది ఒక కుట్రపూరితంగా ఆ భూముల్ని కొల్లగొట్టేటువంటి ప్రయత్నం క్లియర్గా జరిగిందనేది అర్థమవుతా ఉంది. సో దాంట్లో ఎవరున్నారు ఏం కథ ఇంకా ఇండెప్త్గా మా నాయకులకు అప్పచెప్పడం జరిగింది. ఇంకా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి అయితే దాంట్లో ఇంకా కొంతమంది నాయకులు మీకు జాగాలు ఇప్పిస్తామని లక్ష రూపాయలు వసూలు చేసిరట. ఆ నాయకుల సంగతి తేలాలి. లంగాలు నాయకులు ఎట్లయితుంది వీళ్ళు 3-4 ముఠా కలిసి మీకు ఇస్తాం, డబ్బులు ఇస్తామని నిన్న ఒక ఆడ మేము ఆడ కూర్చొని, ఆ గుడికాడ కూర్చొని చెట్ల కింద కూర్చొని భోజనం చేస్తూ ఉంటే ఆమె వచ్చి నా దగ్గర లక్ష రూపాయలు తీసుకున్నారు సార్, నా కొడుకు పరిస్థితి ఇది ఉంది. ఆయన పేరు ఏమన్నాడు? ఆయన పేరు రామయ్యనా ఏదో పేరు నాగేను ఏదో పేరు ఆయన తీసుకుండట. సో ఇట్లా మోసం చేసిరు. ఈ మోసం అంతా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళని ఎట్టి పరిస్థితిలో క్షమించడానికి సిద్ధంగా లేము.